వనజ భవ వనజ భవ యమర వినుత చరిత వనజ భవ యమర వినుత చరిత నిను నిత్యము కొనియాడద పాడద నిగరమున అనుగణపతి నా వన వినుము నిను వేడద పాడద అనిగరమున అనుగణపతి నా మన వినుము నా మన పిల్లలు జనముల తొలి బ్రొక్కు జిల్లలో జనముల తొలి బ్రొక్కు జలజాసనాది జనముల తొలి బ్రొక్కు వకం కలనైన నిన్ను మరచు దేబే ఎక్కడి దియగార్యచి ఫలం వక ఫలిరావు పరమహంస స్మరణము మరువకురా స్మరణము మరువకురా శ్రీరాముల చరణము విడువకురా ఓ మానవ స్మరణము మరువకురా కమల మరణము మరువకురా ధరణి వంశమున ధరణి వంశమున దయతో పుట్టిన ధరణి వంశమున దయతో పుట్టిన ధర్మమూర్తి వైన నిజముని కాముని స్మరణము మరువకురా చరణము విడువకురా ఓ మానవ స్మరణము మరువకురా
కరుణారస పురి పురితాంతరంగం సంజీవనమాశాసే మంజుల మహిమానం అల్జనా భాగ్యం దురీకృత శితార్థి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారి దశముఖ కీర్తి పురతో పురతో మమ పాతు హనుమత మూర్తి ఇందిరా రమణ గోవింద హరి. ఇందిరా రమణ గోవింద హరి. ఈ అవకాశాన్ని ఇచ్చిన సోమశేఖర్ గారికి కృతజ్ఞత మందారాలు అర్పిస్తూ కథా ప్రారంభం చేద్దాం. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనమన్నారండి. అంటే అయ్యా ఈ కాలం ఎవ్వరి కోసం ఆగదు, యముడికి అసలు కరుణే లేదు. కాలక్షేపోన కర్తవ్యం క్షీణం ఆయుర్దినేదినే. మన ఆయుష్ అందరూ అనుకుంటారు, హ్యాపీ బర్త్డేలు అవి చేసుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదేమో ఆయుష్ తగ్గిపోతూ ఉంటుందండి. యమస్య కరుణా నాస్తి, కరుణ ఉండదు యముడికి. టైం వచ్చిందంటే కరెక్ట్గా తీసుకువెళ్ళడమే జరుగుతుంది. కర్తవ్యం హరికీర్తనం, మన కర్తవ్యం ఏమిటి అంటే హరికీర్తనం, హరిని స్మరించడమే మన యొక్క కర్తవ్యంగా భావించుకొని ఆశోషయ కేశవ కీర్తనం అన్నారు కదా. అంటే భగవన్నామం బిగ్గరగా చేయమన్నారండి. ఇందిరా రమణ గోవింద హరి. ఏమయ్యా భగవంతుడికి ఏమైనా వినికిడి సమస్య పెద్దగా చెప్పమంటున్నారు ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఈ యొక్క శరీరాన్ని ఒక చెట్టుగా భావించబడి ఉన్నది. ఈ చెట్టుకి వేలాడుతూ కాకులనే పాపాలు ఉన్నాయటండి. కాకుల్లాగా వాడి ఉంటాయి ఈ చెట్టు మీద పాపాలు. ఎప్పుడైతే కాకి అరవంగానే పైకి వెళుతుందో అట్లానే భగవన్నామం చేయంగానే మన చుట్టూ ఉన్నటువంటి పాపాలన్నీ ఎగిరిపోతాయటండి. ఇందిరా రమణ గోవింద హరి. అటువంటిది నేడు భక్త రామదాసు కథాగానం చేయమన్నారు. ఎన్నగరాని పుణ్యమునరించిన దేవొక ఆంధ్రపాత, ఎన్నగరాని పుణ్యమునరించిన దేవొక ఆంధ్రపాత, తాకన్నది పుత్రుల ముబుర, తాకన్నది పుత్రుల ముబుర, కామ్య విదూరుల గాఢ భక్తి రామనుని సంస్మరించడి మహాత్ముల, గాఢ భక్తి రామనుని సంస్మరించడి మహాత్ముల. పోతన పోతన త్యాగరాజ గోపనలనంగ పెరుగల భక్తుల సజ్జన వందనీయుడ కన్నది ఆంధ్రమా. ఎన్నగరాని పుణ్యమునరించిన దేవొక ఆంధ్రవాత, తాకన్నది పుత్రుల ముబుర, కామ్య విదూరుల గాఢ భక్తి రామనుని సంస్మరించడి మహాత్ముల. పోతన త్యాగరాజ గోపనలనంగా పేరుగల భక్తుల సజ్జన వందనీయుడ కన్నది ఆంధ్రమా. త్యాగేన యజ్ఞేన అమృతత్వ మానుషు అని త్యాగి ఉన్నా కూడా ఆ కీర్తి త్యాగిపోయిన తర్వాత ఉన్నప్పుడు కూడా ఆ కీర్తి అట్లా ఉంటుందండి. ఈ గుడి కోసం ఎంతమంది కష్టపడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. త్యాగేన యజ్ఞేన అమృతత్వ మానుషు అని త్యాగి ఉండగా కూడా పోయిన తర్వాత కూడా వారి గురించి చెప్పుకుంటాం కదా. భోగి ఉండగానే అది నశిస్తుంది టండి. కనుక ఈ ఆంధ్రదేశంలో
ముగ్గురు మహానుభావులు ఉన్నారట. అదేంటయ్యా, ఆంధ్రదేశంలో చాలా మంది ఉన్నారు కదా, నువ్వు కోట్ల మంది ఉన్నారు కదా, ముగ్గురే మహానుభావులు అని చెప్తున్నావు ఏమిటి అంటే, ఆ ముగ్గురు రాజులుటండి. ఆ ముగ్గురు రాజులు కేవలం నర సామ్రాజ్యాన్ని పాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పాలించారట వాళ్ళ ముగ్గురు. ఎవరా ముగ్గురు అంటే, గుడులు కట్టించ కంచర్ల గోపరాజు, గుడులు కట్టించ కంచర్ల గోపరాజు, రాగముల పాడే కాకర్ల త్యాగరాజు, పొలములను దున్న బొమ్మర పోతరాజు. ఈ ఆంధ్రధరమున ముగ్గురు రాజు పరిపాలించి 6 లక్షల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి మన భద్రాచలం దేవాలయాన్ని నిర్మించిన మహానుభావుడు కంచర్ల గోపరాజు, అతని నామధేయము. సంగీత లోకానికి జగద్గురు అయినటువంటి త్యాగరాజస్వామి భాగవతాన్ని ఆంధ్రీకరించిన వ్యక్తి బొమ్మెర పోతరాజండి. పోతనామాత్యులు ఎంత మహానుభావుడు, మనందరికీ ఇంత విద్య పెట్టాడంటే కేవలం ఆయనేనండి. ప్రతి ఇంటిలో భాగవతం ఉండాలండి కంపల్సరీగా. అదేంటయ్యా, భాగవతం మాకు చదవటం రాదు, అది పెద్ద పెద్ద పద్యాలు ఉంటాయి కదా అంటే, చదవక్కర్లేదుటండి. కేవలం భాగవతం ఇంట్లో ఉండి దేవుడి గూట్లో చక్కగా రోజు ఒక పుష్పం పెట్టి ఆ పైన ఉన్నది మాత్రం చదివితే చాలుటండి. భాగవతం 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 అంటే బాగా అవుతా అంటే ఎప్పటికైనా. కనుక అందరూ కంపల్సరీగా రేపటి నుంచి అయినా భాగవతం పుస్తకం కొనుక్కుని ఇంట్లో పెట్టవలసిందిగా మనవి. కనుక ఆ ముగ్గురు మహానుభావులు నరుల సామ్రాజ్యాన్ని పాలించలేదుట, నరహరి సామ్రాజ్యాన్ని పాలించారుట. అది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ఇక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్లు సుమారుగా అనుకుంటాను. అది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామము. శ్రీ విజన నెలకొండపల్లిలో శిష్ట జనుడు పొగటగడు, శ్రీ విజన నెలకొండపల్లిలో శిష్ట జనుడు, శ్రీ విజన నెలకొండపల్లిలో శిష్ట జనుడు పొగటగడు, కామబగు గోపన్న జనించను కమలాక్షుని పగముగను, ఆ ప్రేయస గోత్రంబున అంగలాంగా అది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పెద్ద గ్రామము. ధర్మాత్ములు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. అక్కడ ఇళ్ళ వాళ్ళందరూ ఎవరికైనా ఇంత అన్నం పెట్టిగానే తినటండి, అంత మంచి గ్రామము. అందులో ప్రథమ శాఖి నియోగి అయిన బ్రాహ్మణుడు కంచర్ల లింగన మంత్రి అని కామాంబరు మంచి వైవాహిక జీవితం గడుపుతున్నారు. మంచి గృహస్థాశ్రమం స్వీకరించి బ్రహ్మాండంగా వాళ్ళు తినేటప్పుడు ఎవరికైనా ఇంత పెట్టి తినడం అనే మంచి సంస్కారవంతులు. 10 ఎకరాల జొన్న చేనుంది, బ్రహ్మాండంగా ఎవరికైనా పెట్టి ఇంత తింటున్నారు. కానీ అంతా బాగానే ఉంది, కానీ భగవంతుడు ఎవరికైనా ఇంత చింతపడతాటండి. అన్నీ బాగానే ఉన్నాయని ప్రపంచంలో ఎవరు అనుకోరండి. ఏదో ఒక చింత పెడతాడు. ఎందుకని అంటే ఏదో ఒక చింత పెడితే గాని వాడి చింతకు రాము. ప్రతిరోజు వాడి దగ్గరికి వచ్చి నాకు అన్నీ బాగానే ఉన్నాయా, అన్నీ నువ్వే ఇచ్చిన ప్రసాదం అని ఎవరైనా అడుగుతారటండి. అన్నీ బాగుంటే కనీసం గుడి వంక కూడా ఎవరు చూడరు కదా. ఏదో ఒక చింత పెడతాడు.
అటువంటి చింతే కంచర్ల లింగన మంత్రి గారికి సంతానం లేదండి. ఆ సంతానం లేకపోవటం చేత దంపతులు ఇద్దరు అనేక నోములు నోచారు, వ్రతాలు చేశారు, క్షేత్రాలు తిరిగారు. సంతానం ఎప్పటికీ కలగలేదండి. కలగకపోయేటప్పటికీ ఇంకా ప్రారబ్ధవశము పరిపక్వతకి రాలేదేమో. ఎంతకాలానికి సంతానం కలగకపోయేటప్పటికీ ఆ ప్రారబ్ధవశం పరిపక్వతకి వచ్చేటప్పటికీ నేలగొండపల్లిలోని సంతాన వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళారట దంపతులిద్దరూ. ఆ దంపతులిద్దరూ వెళ్ళి ఆ వేణుగోపాల స్వామితో ఇలా మొరపెట్టుకుంటున్నారు. వెడితి కదా దేవా, వెడితి కదా దేవా, నిన్ను వినానా కొడుకి ఇచ్చి రాజేటి మృదుజరణ సరోజ జుగలము గొల్చి ప్రపల్ని చలనమని భవతీయ సరోజ జుగలము గొల్చి ప్రపల్ కనిగరింపగాలేవ ధరాజుత కాశి బ్రోవు దీక్షిత గోపాల. కొండపల్లిలో ఉన్న వేణుగోపాల స్వామి దగ్గరికి వెళ్ళి పరిపరి విధాలు ప్రార్థించాడయ్యా. అయ్యా, మూడి చేయదగునా ఇట్లా ప్రవర్తించడం నీకు బాగుందా స్వామి? మా ఇల్లాలకి ఏదన్నా కొంచెం ప్రసాదించు స్వామి అని జననమది భవధీయ మృదుచరణ సరోజ జుగలము గొల్చి ప్రపల్లుని కనికరింపగా లేవ ధరాసుత కాచి బ్రోవు దీక్షిత దాసవినుత. ఇట్లా పరిపరి విధాలు ప్రార్థించగా భగవంతుడి దయ కలిగితే కలిగింది లేదండి లోకంలో. వాడి దయ కలిగితే చాలా అన్నీ కలిగిపోతాయి కదా. వాడి దయ కలగందే కలిగేది లేదు కదా లోకంలో. అట్లానే వాళ్ళ ప్రారబ్ధవశం పరిపక్వతకు వచ్చింది. చక్కగా కామాంబ గర్భవతి అయింది. కంచర్ల లింగన మంత్రి తండ్రి కాబోతున్నాడు. చక్కగా 9 నెలలు 9 యుగాలుగా గడిచినాయిట. అంటే కొంచెం ఏజ్డ్ ప్రెగ్నెన్సీ లేటుగా వచ్చింది కాబట్టి 9 నెలలు 9 యుగాలుగా గడిపారట. ఎప్పుడెప్పుడా ఏమన్నా జరుగుతుందా మధ్యలో అని. చక్కగా 9 నెలలు 9 యుగాలుగా గడిచిన తర్వాత ఒకరోజు ఉదయము కామాంబ ప్రసవ వేదన అనుభవిస్తోంది. చక్కగా మంత్రసాని వచ్చారు. ప్రసవం జరిగింది. మగపిల్లవాడు కలిగాడని చెప్పారు. ఆయన లింగన మంత్రి, నీకు మగపిల్లవాడు కలిగాడయ్యా, చాలా సంతోషమమ్మా అని పిల్లాడిని చూడటానికి రాబోతుంటే ఆగయ్యా. కానీ దేంటయ్యా కానీ అంటావేంటమ్మా, ఏం జరిగింది? ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఏడుపు అసలు ఆపట్లేదుటండి. బోరును ఏడుస్తూనే ఉన్నట్ట నిరంతరం పుట్టిన దగ్గర నుంచి. అరే ఏడుస్తున్నాడు కదా, పర్వాలేదు. పిల్లలు పుట్టి చక్కగా ఏడిస్తే గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, నిరంతరం ఏడుస్తూనే ఉన్నాడండి వాడు. ఆ ఏడవటం చూసి లింగన మంత్రి కంగారు పడి
రాగి రేకులు కట్టారు, రక్ష రేకులు కట్టారు, ఏమైందయ్యా వీడికి ఇట్లా ఏడుస్తున్నాడు అని తెల్లవారులు రాగి రేకులు, రక్ష రేకులు, వేపాకు మండలు ఏదన్నా వచ్చిందా ఏంటి కొంపతీసి అని చెప్పి ఆ కడుతూ ఉండగా అది మరునాటి ఉదయము బాలబానుడు బంగారు రంగుల కిరణాల వలె ప్రసాదిస్తూ ఉన్నాడు. చక్కగా వాకిటి ముగ్గులు పెడుతున్నారు ఆ ఊరంతా నేలకొండపల్లిలో. ఒక యాచకుడు భగవన్నామం చేసుకుంటూ ఇట్లా వస్తున్నాడండి. ఎందుకని అంటే ఆ వీధి వీధి కంచర్ల లింగన మంత్రికి ఏ అలవాటు అయితే ఉంటుందో, అంటే ఒకళ్ళకి పెట్టి తినటం అనే అలవాటు ఉంది కదా తనకి, అట్లా వీధి వీధి నేర్పించాడు అతను. ఆ యాచకుడు శుభ్రంగా భగవన్నామం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడో విందామా? నా మమ్మే ఇహ పర సాధనమని, నా మమ్మే ఇహ పర సాధనమని నమ్మవే మనసా, నా మమ్మే ఇహ పర సాధనమని నమ్మవే మనసా, పరదయా శరది దాశరథి నా మమ్మే. మలర నగజా నీమ మలర నగజా మనోహరుని, నీమ మలర నగజా మనోహరుని నిత్యమాత్మ మనసా వరదయా శరది దాశరథి నామమ్మే. చక్కగా భగవన్నామం చేసుకుంటూ లింగన ఇంటి ముందరకు వచ్చాట. ఆ భగవన్నామం విన్నాడో వినలేదో తెలియదు కానీ టక్కని ఏడుపాపెట్టండి. చిన్నపిల్లవాడు పుట్టి ఒక్కరోజు కూడా కాలేదు. భగవన్నామం వినంగానే చెవుడు రెక్కించి అటువైపుగా చూస్తూ ఏడుపాపెట్టండి. ఏడుపాపేటప్పటికి ఏమైందా ఏడుస్తూ ఉంటే పర్వాలేదు కానీ ఏడుపాపేటప్పటికి యువతల వాళ్ళంతా కంగారు పడ్డారు. ఎందుకు ఆపాడు, ఏడుపు ఏమైందో అని. గబగబా లోపలికి వెళ్ళేటప్పటికి ప్రాణం ఉంది. సరే, వెంటనే లింగన మంత్రి లోపల ఉన్న పరిచారకుడు చెప్పాడు, భిక్ష వేయండమ్మా, యాచకుడు వచ్చాడని. ఆ యాచకులు ఇంత కాసిన బియ్యం తీసుకొచ్చి భిక్ష వేయంగానే యాచకుడు అటులా తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాడో లేదో వెంటనే ఏడుపు మళ్ళీ ప్రారంభించాడండి. అరేరేరే, లింగన మంత్రి వెంటనే తెలుసుకున్నాడు, ఆహా ఎంతటి భాగ్యము, బ్రహ్మాండంగా మంచి సంతానం ఇచ్చావా స్వామి వేణుగోపాల స్వామి. భగవన్నామం వినంగానే ఏడుపాపాడు, ఇంకా నాకు మంచి ప్రసాదాన్ని ఇచ్చావు కదయ్యా అని చెప్పి ఇంటి వాళ్ళందరినీ పిలిచి ఇతడికి ఊహ వచ్చేంత వరకు అహరహం భగవన్నామం చేస్తూ ఉండమని చెప్పి చక్కగా అందరికీ చెప్పి తను సాగాడు. తరువాత కాలం ఎవరి కోసం ఆగదు కదా. చక్కగా 11 రోజులు పూర్తి అయినవి. 10 రోజులు పురుడు వెళ్ళిపోయింది. పురుడు వెళ్ళంగానే చక్కగా బాలసార మహోత్సవం చేశారు. వేణుగోపాల స్వామి దయతో కలిగాడు కనుక గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. 5 ఏండ్లు వచ్చినాయి. అక్షరాభ్యాసం చేశారు. 7వ ఏట ఉపనయనం ఆచరించారు. ఉపనీతుడయ్యాడు. చక్కగా 8వ ఏట నుంచే రోజు బడికి వెళ్ళి తిరిగి వచ్చి సంధ్యావందనాలు చేసుకుని చక్కగా భగవన్నామం చేసుకుంటూ భగవంతుడు ధ్యాసలో గడుపుతున్నట్టండి మన గోపన్న. అట్లా ఒకరోజు బడికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉండగా దారి మధ్యలో ఒక గుడిలో రామాయణ ప్రవచనం చేస్తున్నారు. ఒక పురాణం
ఇందాక జరిగింది కదా మనకి పురాణం. అట్లానే అక్కడ ఒక పురాణ ప్రవచకులు చక్కగా రామాయణంలోనూ ఒక మధురమైన ఘట్టాన్ని రాముడు వారధి కట్టిన విషయాన్ని చెప్తున్నారటండి. అతి మధురంగా చెప్తున్నారట. చక్కగా గోపన్న బడి నుంచి సరాసరే గుడికి వచ్చాట. గుడికి వచ్చి ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచుని వింటున్నట్టండి రాముడు వారధి కట్టిన విషయాన్ని. ఆ రాముడు వారధి కట్టిన విషయాన్ని అతను చెబుతూ ఉంటే, ఆహాహా ఎంతటి పాపిని నేను, ఈ జన్మలో పుట్టాను, అరేరే రాముడు ఉన్న టైంలో కనుక పుట్టి ఉంటే ఎంతటి మంచివాడినయ్యా. ఒక్క ఇటుకనైనా కాకపోతుంది కదా, నేను ఉడతనైనా కాకపోతుంది కదా, రామకార్యంలో సేవ చేసుకునే భాగ్యం నాకు లేదు కదా అని ఏడుస్తూ సమాధి స్థితి చెందాటండి. 8 ఏళ్ల వయసు వాడు గోపన్న ఆ ధ్వజస్తంభం దగ్గర సమాధి స్థితి చెందాడు. సమాధి స్థితిలో భగవన్నామం చేసుకుంటూ ఉన్నాడండి. ఆ భగవన్నామం చేసుకుంటూ ఉండగా చక్కగా పురాణం అయిపోయింది. అయిపోగానే పురాణం అయిపోయిన తర్వాత పని ఎవరికి అంటే కార్యకర్తలకు కదా. ఆ కుర్చీలు అన్నీ సర్దాలి కదా, ఈ పట్టాలు ఎత్తటం ఇవి అన్నీ చేయాలి. కాబట్టి ఆ కార్యకర్తలు అడ్డుగా వస్తూ, ఎరా నువ్వు లింగన్న గారి అబ్బాయి కదా? అవునండి. గోపన్న ఏంట్రా ఇక్కడ నుంచున్నావు, ఏడుస్తున్నావు ఎందుకండి? ఏమండి పురాణం అయిపోయిందా అండి? అయిపోయిందిరా, అయిపోయి అరగంట కూడా అయింది కదా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా ఏంటి? రాత్రి 9 అయింది కదా అంటే, లేదండి పురాణం చాలా బాగుందండి, నాకు ఏడుపు వస్తోందండి రాముడు వారధి కట్టిన విషయం చెప్తుంటే. అరేరే నీకు తడి హృదయం అవుతోంది అయ్యా. 8 ఏళ్ల పసివాడు అట్లా భగవంతుడి నామాన్ని చెప్పేటప్పటికీ కంట వెంట నీరు గార్చేటప్పటికి వీళ్ళంతా ముక్కును వేడేసుకున్నారు. అరే మనకి 80 ఏళ్ళు వస్తున్నాయి, కనీసం భగవంతుడి మీద ధ్యాసగా. స్వామి అయ్యా రేపు పురాణం ఎప్పుడు జరుగుతుందండి అని అడిగాడు గోపన్న. రేపు 5:30కి స్టార్ట్ అవుతుంది నాయన అని చెబితే అక్కడ కార్యకర్తలు, నేను 5 గంటలకే వచ్చి కూర్చుంటానండి అని చెప్పాడండి. ఆహా ఎంత మంచి పిల్లవాడయ్యా. సరేరా మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తారు, చక్కగా నువ్వు ఇంటికి వెళ్ళమని వాడు చెప్పగా గుడి నుంచి ఇంటికి ప్రయాణం సాగించాడు. ఆ గుడి నుంచి ఇంటికి వెళుతూ ఉండగా పోషణ సాత్విక ప్రతిభ కర్రకి పోషణ సాత్విక ప్రతిభాజన ఆకర్షణీయంబుతోడ త్రిస్త్రాయి మ్రోగుతంత్రీ నదమోయన త్రిస్త్రాయి మ్రోగుతంత్రీ నదమోయన రవత్రుల గాత్ర మర్యాద తోడు తన సిజ్జంగమ కీర్తమాయన కబీరు తన సిజ్జంగమ కీర్తమాయన కబీరు పరవశ్వమునకులోగి ప్రకృతి కాంత చేష్టలంటిండి చూడ ప్రకృతి కాంత చేష్టలంటిండి చూడ ప్రకృతి కాంత చేష్టలంటిండి చూడ ఆట పాటల రామనామ ప్రభావమడరా ఆట పాటల రామనామ ప్రభావమడరా ఆట పాటల రామనామ ప్రభావమడరా కాషాయాంగి ధరించి చేత జపమాల పట్టుకుని అట్లా వస్తున్నట్టండి. సరాసరి గోపన్న అట్లా ఎదురుబడి సాష్టాంగ ప్రణామం చేశాటండి. ఇందిరారమణ గోవింద హరి. ఏమయ్యా 8 ఏళ్ల వయసులో భగవంతుడిని చూద్దాం అనుకుంటున్నావా? ఎంత మహానుభావుడు అయ్యా నువ్వు అని చెప్పి ఆ రామచంద్రుడి గురించి ఆ రాత్రి తెల్లవారులు చెప్తున్నాడండి. రామచంద్రుడి గాన దైవ
శ్యాముండకి రాముడు రామచంద్రుడి కంటే వేరే దైవం లేదయ్యా. రామచంద్రుడి కన్నా వేరొక దైవము లేదను గోపన్న. ప్రేమమయుడు ఈయన వంశదీపకుడు, ఆ మహానుభావుడు ఉదారశీలుడు. ఇట్లా రాముడు గురించి పరిపరి విధాలుగా రాత్రి తెల్లవారులు గోపన్నకి చెప్పాటండి ఆ సాధు పొంగవుడు. వెంటనే అది మరునాటి ఉదయము చక్కగా స్నాన సంధ్యావందనాలని ఆచరించుకుని మన గోపన్న, అయ్యా ఇంకొంచెం భక్తి మార్గాన్ని అన్నా చెప్తారా, ఇంకొంచెం చెప్తారా అంటే, అయ్యా స్వామి నీకు ఇట్లా కాదు నాయన అని చెప్పి తన ఇంటి పురోహితుడైన గోపన్న లింగన్న గారి ఇంటి పురోహితుడైన రఘునాథ భట్టాచార్య అనే పురోహితుడి దగ్గరకు తీసుకువెళ్ళి కబీర్ దాసు గారు సరాసరే రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తారండి. రామతారక మంత్రము అది మహామహిమాన్వితమైన మంత్రము. పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం అండి అది. అసలు భగవంతుడు పరమశివుడికి రామనామం అంటేనే ఇష్టంట. అందరూ వచ్చి ఇక్కడ శివ 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 అంటే నా పేరు నాకు తెలుసు, ఇంకొకటి ఏదైనా భగవన్నామం చేయండి నాకు ఇష్టం అవుతుంది, అది నన్ను గురించి నా దగ్గర ఎందుకురా స్వామి. భగవంతుడు పరమేశ్వరుడికి ఎప్పుడు రామనామం చాలా ఇష్టంటండి. ఎందుకని అంటే భగవంతుడు ఆ పరమేశ్వరుడు నాలిక మీద శ్రీరామ అని ఉంటుంది కనుక మనకి చక్కటి అదృష్టం జరిగింది. శివ సన్నిధిలో రాముడి గురించి చెప్పుకుంటున్నాం. ఆ రఘునాథ భట్టాచార్య గారి చేత రామతారకం ఉపదేశిస్తారు. శ్రీరామ రామ రామేతి, శ్రీరామ రామ రామేతి, రమే రమే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానండే. రామ 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 అని 3 సార్లు అంటే 1000 ఇతర నామాలు చేసిన ఫలితం అండి. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానందే. ఆ రామ రామ రామాయణ 1000 ఇతర నామాలు ఫలితంట రామతారక మంత్రం అండి ఇది. పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం, మహిమాన్వితమైన మంత్రము. ఆ మంత్రాన్ని ఉపదేశించి మన గోపన్నకు గురువు పెట్టిన నామం అండి రామదాసు అని పిలిచారటండి. గురువు పెట్టిన నామం గనకే సార్థకత అయింది ఆ నామము. చక్కగా రామదాసుడు ఆ తారక నామాన్ని జపించుకుంటూ చక్కగా రోజులు వెళ్ళగొచ్చుతున్నాడు. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. చక్కగా రామదాసుడు బడికి వెళుతున్నాడు, గుడికి, ఇంటికి రాగానే చక్కగా రామనామం చేసుకుంటున్నాడు. 8 ఏళ్ళ పిల్లవాడు 18 ఏళ్ళు అయినాయి, 18 ఏళ్ళు వచ్చినాయి. చక్కగా రోజు భగవన్నామం చేసుకుంటూ ఉన్నాడండి. ఆ దేవతార్చన ఒకటి ఉన్నది కదా వాళ్ళ ఇంట్లో. ఆ పూజా మందిరంలో ఒకనాడు చక్కగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని యాదృచ్ఛికంగా ఒక కలం తీసి రాయిపోయాటండి. తారక మంత్రము కొరిన దొరికెను ధన్యుడని తారక మచ్చికతో ఇదర మచ్చికతో ఇదర
కీర్తన అది రామదాసు కీర్తనలో మొదటి కీర్తన తారక మంత్రము కోరిన దొరికిది ధన్యుడినైతినని. చక్కగా రోజు అరే రామదాసు మా నాన్న అయ్యో ఇట్లా భగవంతుడా ఎంత పని చేశావు నాన్న అంటే వెంటనే ఇటు మంత్రసాని పిలిపించిందండి. రామదాసు నీకు కుమారుడు జన్మించాడయ్యా అనంగానే అరెరే భగవంతుడా సతి గర్భవాసంబు సతి గర్భవాసంబు శుద్ధ ప్రాప్తి విడంబింపే సతి గర్భవాసంబు శుద్ధ ప్రాప్తి విడంబింపే. ఆహా మీ భార్య కమల మగపిల్లవాడిని జన్మించిందయ్యా అంటే రామదాస్ అనుకుంటాడు అరే భగవంతుడు ఎంత దయామయుడు, అమ్మా నాన్నని ఇద్దరినీ తీసుకెళ్ళిపోయావా, ఏడవకు ఆడుకో అని చెప్పి ఒక కుమారుణ్ణి ఇచ్చావా అని చెప్పి ఎంత లీలయ్యా నీది అని చెప్పి మనం కంగారు పడిపోతామండి. కానీ రామదాసు అట్లా కంగారు పడలేదు, స్థితప్రజ్ఞ గలవాడండి రామదాసుడు. అంటే ఇటు బాధని ఒకే రకంగా చూస్తాడు, అటు సంతోషాన్ని కూడా ఒకే రకంగా చూస్తాడు కనుక స్థితప్రజ్ఞ గలవాడు కనుక రామదాసుడు తల్లిదండ్రులు ఇద్దరికీ ఆశోచ్యం అంతా పూర్తి చేసి 10 రోజులు పుత్రుడికి జాతకర్మ ఆచరించాడు. చక్కగా పెద్దవాళ్ళు ఇద్దరూ పోయేటప్పటికీ తాళం చెవులు ఆటోమేటిక్గా పొడికి చెందుతాయి కనుక తాళం చెవులు తన దగ్గరికి వచ్చినాయి. తండ్రి బాటని అనుసరిస్తూ ఒకళ్ళకి పెట్టి తినటం అనేది లింగన్న మంత్రికి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు కనుక ఆ సంస్కారం రామదాసుకు కూడా అబ్బింది. చక్కగా రోజు అన్న సంతర్పణలు చేస్తున్నాడు. దరిద్ర నారాయణ సేవ అని పెట్టి చక్కగా రోజు అన్న సంతర్పణ చేస్తూ ఒకనాడు ఎవరెవరికి చేస్తున్నాడయ్యా అన్న సంతర్పణలు అంటే డొక్కమాడి ఉన్న వాళ్ళకి చేస్తున్నాడండి. ఏదో బ్రాస్లెట్లు ఉంగరాలు గొలుసులు పెట్టుకున్న వాళ్ళకి చేయట్లేదు రామదాసు. డొక్కమాడి అన్నమో రామచంద్ర అన్న వాళ్ళకి చేస్తున్నట్టండి దరిద్ర నారాయణ సేవ అని పెట్టి చక్కగా బ్రహ్మాండంగా భోజనాలు చేస్తున్నాడు. సంతర్పణములు సంతర్పణములు రామ వాసవములు అందులేనట్టు రమాచు తన ఆస్తి ఒక అప్పబడి సంతర్పణలు ఎంతవరకు చేశాడంటే అంతులేనట్టులు నర్చే తన ఆస్తినొకబడి సున్నా. తన ఆస్తి అంతా హారతి కర్పూరంలాగా అయిపోయిందిటండి. మొత్తం అంతా తన తండ్రికి 10 ఎకరాల జొన్న చేనుంది, పూర్తిగా అది అమ్మేశాడు. తన ఇంటిని అమ్మేశాడు. గోశాల గొడ్లు ఉన్న చోట పక్కగా ఉంటున్నాడు. చక్కగా భగవన్నామం చేసుకుంటూ గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు ఉదయము చక్కగా బారసాల మహోత్సవం చేశారు. కుమారుడికి రఘునాథుడని పేరు పెట్టారు. చక్కగా శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు మన రామదాసుడు కొడుకు రఘురాముడు. ఒకనాటి ఉదయము విపరీతమైన ఆకలి వేస్తోంది రఘురాముడికి. భార్య కమల రామదాసు గారి భార్య కమల ఇల్లంతా వెతికిందండి. ఇల్లంతా వెతికితే ఎక్కడా ఏమీ కనపడలేదు. వెంటనే రామదాసు పూజా మందిరంలో ఉన్నారు. రామదాసు దగ్గరికి వెళ్ళి ఏమండి పిల్లవాడు ఆకలి అంటున్నాడు, ఆకలంటే పెట్టేసి ఏదన్నా ఉంటే ఉంటే పెట్టేందుకు ఉంటే మీ దగ్గర దాకా ఎందుకు వస్తానండి, కనుక ఏమీ లేదు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే అరేరే నారు పోసినవాడు నీరు పోయాడా, ఎందుకే బాధపడతావు, చక్కగా
భగవన్నామం చేసుకుంటూ ఉందామంటే అది కాదండి, మీరు మరీ చాలా భగవన్నామంలో పీక్ స్టేజ్కి వెళుతున్నారు. భార్యా బిడ్డలు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళను కూడా చూడవలసిన బాధ్యత, అది కూడా ధర్మం కాబట్టి గృహస్థు ధర్మం కూడా ఒక చాతుర్వర్ణంలో ఒకటి కనుక అది కూడా మీరు ధర్మంగా నిర్వర్తించాలి. కాబట్టి నేను ఒక మాట చెప్పుకుంటారు, వింటారా? ఆ చెప్పు కమల, బ్రహ్మాండంగా వింటాను. అలెరెడు గోలుగొండపూరి, అలెరెడు గోలుగొండపూరి అక్కన్న మాదన్న మేన మామూలు గలరు ఆనందం. అలెరెడు గోలుగొండపూరి అక్కన్న మాదన్న అలెరెడు గోలుగొండపూరి అక్కన్న మాదన్న మేన మామూలు గలరు. వారటకేగా ఏదియో ఫలంబుల బింపకునే రఘుముఖ్యుని కొంత పల్క పోవలనిక పొద్దు పోవునదిగా త్వరితం బుగ గంజిగా ఇక్కడ గోలుకొండ ఉంది కదా, ఆ గోలుకొండలో అక్కన మాదనులు ఉన్నారు కదా. మీ మావగారులు తన తండ్రి అని చెప్పుకోలేదు, పుట్టింటిని మెయింటైన్ చేయాలి కాబట్టి తన తండ్రి దగ్గరికి వెళ్ళమంటే అది బాగుండదు కదా. కనుక భర్తకు అట్లా చెప్పకూడదు కనుక మీ మావగారు వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, అక్కన మాదనులు ఇద్దరు మంత్రులు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రఘుముఖ్యుని సేవకుడు పల్క, ఆ రఘురాముడికి ఈ దేవతార్చనకి ఇంత నైవేద్యం కావాలని అడగండి అని అంటే, సరే భార్య చెప్పింది కదా అని విని చక్కగా నీలకొండపల్లి నుంచి గోలుకొండకు పయనమవుతాడు. ఆ పయనమైతూ ఏ తీరుగా నన్ను దయచూచెదవో, ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇనవం దారిని పెక్కులు గొండములు దాటుతూ రామకృపవలంబియై, దారిని పెక్కు గొండములు దాటుతూ రామకృపవలంబియై 6 దినాల గట అన్నము పానము లేక కాండట జరగొలుగొండ అవశీర్ణానంతంబున ఆ తటంక ఢంకారాగి సేయుచు ఎగాహజకి పోవున బాబు కొట్టకు. ఆ గోలుకొండ చేరాడు, 6 దినములైంది. చక్కగా డంకా ఉంది అక్కడ. పూర్వం కాలింగ్ బెల్ లేదు కదా, ఇప్పుడంటే కాలింగ్ బెల్ వచ్చింది కానీ పూర్వం కాలింగ్ బెల్ లేదు కాబట్టి డంకా ఉండేది. డంకా మోగించాడు. వెంటనే బొడ్డులు బయటికి వచ్చారు. ఎవరయ్యా నువ్వు, ఏం కావాలి అని అడిగితే, అక్కన మాదనుడు మా మామగారులండి అని అన్నాడు. అదేంటయ్యా అక్కన మామగారులా, నువ్వు చూస్తే ఇట్లా ఉన్నావు. పక్కవాడన్నాడు, అరే మనకెందుకురా, అవసరమైతే ఆదరిస్తారు లేకపోతే చెదిరిస్తారు, మంత్రులు చూసుకుంటారు, మనం చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుదాం పదా అని చెప్పి అక్కనుల మాదనుల మేనమామల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళంగానే గడిగి తీసిన అక్కన మాదనులు ఇద్దరు గాఢంగా కౌగిలిచ్చుకొని, అరేరేరే గోపన్న ఏంట్రా ఇట్లా వచ్చావు, రారా తొందరరా, కాళ్ళు కడుక్కో, భోంచేద్దు కానివి, ఇట్లా అయిపోయావేంట్రా, ఏమిటి ఎట్లా ఉన్నారు, అంతా బాగున్నారా, రఘురాముడు ఎట్లా ఉన్నాడు, బాగున్నాడా అని అడిగారు. అంతా బాగానే ఉన్నారు మావయ్య, అంతా బాగున్నారు. ఏమిట్రా ఎట్లా వచ్చావని చక్కగా అన్నం పెడుతూ మాటలు సాగించారు. మాటలు సాగిస్తే, మావయ్య 10 ఎకరాలు అమ్మేశాను, 10 ఎకరాలు మొత్తం శూన్యం చేశాను అంటే, అయ్యేదే
మీ నాన్న 10 ఎకరాలు ఇచ్చాడు కదయ్యా, రియల్ ఎస్టేట్ చేసి దాన్ని 20 ఎకరాలు 30 ఎకరాలు 50 చేయాలి, కానీ అదేంట్రా 10 ఎకరాలు మొత్తం అవచేసా అంటావు ఏంటంటే, అవును మావయ్య మొత్తం అవచేసేసాను, 10 ఎకరాలు ఇల్లు కూడా అమ్మేశాను. ఇప్పుడు నా రాముడిదే సేవకు ఇంత నైవేద్యం కావాలని అడిగాడు. ఆ రాముడి సేవకు ఇంత నైవేద్యం కావాలనేటప్పటికీ సరేరా ఏదో ఒకటి చూద్దాంలే, ఇట్లా అయిపోయింది ఏంటి పరిస్థితి, సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దున్నే గోల్కొండ నవాబు దగ్గరికి వెళదామని చెప్పి చక్కగా పొద్దునయింది, బ్రహ్మాండంగా స్నానాలు చేసి ఆ గోల్కొండ కోటకు తీసుకువెళ్ళారు. తానీషా సింహాసనారూఢుడే కూర్చొని ఉన్నాడు గోల్కొండ కోటలో. అక్కన్న మాదనుల మధ్య ఈ పెదబాపుడు బ్రాహ్మణుడు, బక్క చిక్కిన పెదబాపుడు, పాపం 6 రోజుల నుంచి అన్నం లేదు కదా, చెరిగిన గుడ్డలు కట్టుకొని ఆ మధ్యన ఉన్నాడు. ఆ మధ్యను చూసి తానీషా సరాసరి సింహాసనం దిగి అటు వెళ్ళాటండి, రామదాసును పలకరించడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళి అక్కడి దాకా వెళ్ళి వినదగున్నా తమది ఏయూరో వినదగున్నా తమది ఏయూరో పృథ్వీసుర తాము ఎవరి వారు వినదగున్నా తమది ఏయూరో ఘనవంశజులట ఉన్నారు, ఘనవంశజులట ఉన్నారు, పెరుణ వర్ణములేవి ఘనవంశజులట ఉన్నారు, పెరుణ వర్ణములేవి చెన్నారు. వినదగున్నా తానీషా అడుగుతాడండి, వినదగునా తమది ఏ ఊరో, ఏ ఊరయ్యా స్వామి బ్రాహ్మణ, వినదగునా తమది ఏ ఊరో అంటే ఆ రామదాసుడు ఇట్లా చెప్తాడండి, తమ సర్కారునకంకితం వయ్యే సముద్యకీర్తి ఒప్పారు గ్రామము నేల్గొండపల్లి నివాసమయ్యా గృహనామం బెల్ల కంచర్ల వారము కామమంబకు లింగన్నకు గారాబంబుల పుత్రుడ. ఒక పద్యంలో మొత్తం అంతా చెప్పాలి. పద్యం చదివేటప్పుడే అర్థం అవ్వాలండి, పద్యానికి మళ్ళీ అర్థం చెబితే అది అపార్థం అవుతుందని చెప్తారు పెద్దలు. తమ సర్కారునకు అంకితం వయ్యే సముద్యకీర్తి ఒప్పారు గ్రామము, మీ సర్కారులోదేనండి మా గ్రామము. నేల్గొండపల్లి నివాసమయ్యా గృహనామం బెల్ల కంచర్ల వారము కామమంబకు లింగన్నకు గారాబంబుల పుత్రుడ. నామము గోపన్న కబీరు శిష్యుడ రామస్వామికి దాసుడ. నామము గోపన్న కబీరు శిష్యుడ రామస్వామికి దాసుడ. నామము నా పేరు గోపన్న, కబీరు శిష్యుణ్ణి, కబీరు అనుయాయుణ్ణి, శిష్యుణ్ణి. రాముడికి దాస్యుణ్ణి అని చెప్పాడండి. చాలా బాగుందయ్యా, మీ ఊరు అన్ని చెప్పావు. పనేమి చేస్తావయ్యా స్వామి బ్రాహ్మణ, పనేమి చేస్తావు అంటే, పనికేమున్నది రామచంద్ర కరుణ ప్రత్యర్థమసించుటే పని. పనికేమున్నది రామచంద్ర కరుణ ప్రత్యర్థమసించుటే పని.
శ్రీరాఘవ పాద కమల ద్వంద్వార్చనా శక్తియే పని శ్రీరాఘవ పాద కమల ద్వంద్వార్చనా శక్తియే పని తత్తారక మోద్ర రాజకృత తత్పర్యానుమోదం బెన్నాపని లేదల్యము జీతపత్యము సంపాదింపగా నెటిగా లేదల్యము జీతపత్యము సంపాదింపగా నెటిగా యా పనికేమున్నది రామచంద్ర కరుణాకృపాబ్ది ఆశించుటే పని ఇంక వేరే పనేమి చేయనయ్యా నేను రోజు తారక మంత్రం చేసుకుంటూ ఉంటాను లేదల్యము జీతపత్యము సంపాదింపగా నేటికి ఇప్పటి వరకు జీతపత్యాలేమీ లేవని చెప్పాడండి రాజుగారికి ఏనయ్యా బానే ఉంది అంతా బ్రహ్మాండంగా చెప్తున్నావు కానీ మరి ఎట్లానయ్యా చక్కగా పెళ్లి చేసుకున్నావు కుమారుడు కూడా ఉన్నాడు అన్నట్టున్నారు కదా నీ జీవనం ఎట్లా అయ్యా అంటే భగవంతుడు చూస్తారండి వాడు దయామయుడు కదా ఆశ్రితవత్సలుడు కదా వాడు నారు పోసిన వాడు నీరు పోయాడా ప్రతివాడికి కంగారు తప్ప జీవితంలో ఇంకోటి ఏం లేదండి భగవంతుడు లిఖితం ఇక్కడ రాస్తాడు రాసి మనకి కింద పడేస్తాడు భూలోకంలో ఏది ఎట్లా ఎప్పుడు జరగాలి అనేది ఖచ్చితంగా అట్లానే జరుగుతుంది భగవంతుడిని ఇంకెందుకయ్యా వేడుకోవటం మరి ఏది ఎట్లా జరగాలో రాసి ఉంటుందని అన్నారు కదా మరి గుళ్ళు ఎందుకు గోపురాలు ఎందుకు రోజు కొబ్బరికాయలు గోత్రనామాలు అభిషేకాలు ఇవన్నీ ఎందుకయ్యా అంటే నీ ప్రారంధాన్ని తప్పించడం భగవంతుడి వల్ల కూడా కాదు గుండ్రాయితో పగిలేదో గులాబీతో పగులుతుందని చెప్పారు అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనం చేసిన పాపకర్మల ప్రారంధం వచ్చుడుందనుకోండి జస్ట్ దాన్ని తప్పించగలిగే కొద్దిగా శక్తిని ఇస్తాడు అంటే ఏదన్నా చాలా పెద్ద పాపం చేసి ఉంటే అది గుండ్రాయితో పగిలేదనుకోండి జస్ట్ గులాబీ తీసుకెళ్ళి పగలటం ఖాయమే కానీ గుండ్రాయితో పగిలేదేదో గులాబీతో అంటే దెబ్బ తగలదు అందుకుని భగవంతుడిని కొలవమంటారు సరేనయ్యా అంతా బానే ఉంది మరి ఏమిటి ఏం చేయమంటావు నీకు అసలు అంటే చెప్పండి చూడండి రామదాసుడు రాజుగారు ఇట్లా సంభాషణ చేసుకుంటారు పనికేమున్నది నాకేం పని లేదయ్యా రామచంద్ర కరుణాకృపాధ్యాసించుటే పని అని చెప్తానంటే సరే ఏం కావాలయ్యా ఏం కోరుకో అంటే తిండియు బట్ట కోరను సతీ సుత భూషణ చేసి కాపీ తిండియు బట్ట కోరను సతీ సుత భూషణ చేసి ముందు రాముడు అటుపైన మేము తిండియు బట్ట కోరను సతీ సుత భూషణ ముందు రాముడు అటుపైన మేము అతని పొట్టకు పట్టడనము మా గుండిన ఎట్లే భోగముల్ ఉత్సవముల్ పై మాట భోగముల్ ఉత్సవముల్ పై మాట పిండి కొలంది రొట్టె కదా పిండి కొలంది రొట్టె కదా పిండిరే ఇట్టి మా స్థితి భూవరా యా తిండి బట్ట కోరనయ్యా నేను తిండియు బట్ట కోరను సతీ సుత భూషణ చేసి తిండి బట్ట కోరనయ్యా ముందు రాముడు అటుపైన మేము ముందు రాముడయ్యా రామచంద్రమూర్తి కింద నైవేద్యం కోసం నేను వచ్చా తప్ప నా కోసం రాలేదయ్యా ముందు రాముడు అటుపైన మేము అతని పొట్టకు పట్టెడన్నమున్న మా గుండిన ఎట్లే భోగముల్ ఉత్సవముల్ పై మాట ఆ భోగాలు ఉత్సవాలన్నీ పై మాట అండి దానికి నేనేమి అడగను నా రాముడికి అతనికి ఇంత అన్నం పెడితే ఆ నైవేద్యం అన్నం మాకు వస్తుంది కదా పిండి కొలంది రొట్టె కదా వింటిరే ఇట్టి మా స్థితి భూవరా పిండి కొలది రొట్టె వస్తుంది కదా ఎంత పిండి ఉంటే అంత రొట్టె ఇదయ్యా మా స్థితి అని చెప్పంగానే అరే ఎంతటి వాడివయ్యా నువ్వు మంచిగా బాగా నచ్చావు వెంటనే మంత్రులను పిలిచి అక్కన్నమాదనులను ఏది ఖాళీగా ఉందయ్యా
మన యొక్క దీంట్లో రాజ్యంలో అక్కడ ఇతనికి బ్రహ్మాండమైన ఉద్యోగం ఇవ్వండి అని చెప్పంగానే, అయ్యా భద్రాచలం తహసీల్దార్గా ఖాళీగా ఉన్నది, ఎవరిని వేసినా అక్కడ 15 రోజుల కంటే ఎవరూ ఉండట్లేదు కనుక భద్రాచలం తహసీల్దార్గా ఇతనికి పోస్టింగ్ ఇద్దామండి అని అంటే వెంటనే ఆర్డర్ తయారు చేయమన్నారు. చక్కగా ఆర్డర్ ఇచ్చారు రామదాసుకి. వెంటనే గోలుకొండ నుంచి నేలుకొండపల్లి వెళ్ళి ఆ పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని సరాసరి దేవతార్చనలో పెట్టి రాముడు ముందర సరాసరి భార్యా బిడ్డలతో నేలకొండపల్లి నుంచి భద్రాచలం పయనమయ్యాడండి. ఆ తన తల్లి చిన్నతనంలోనే ఆ రామభక్తి రంగరించి పోసింది కదా, భద్రాచలం యొక్క వైభవాన్ని గూర్చి పరిపరి విధాలుగా ఆవిడ స్తుతించింది. చాలా లింగ కామాంబ గోపన్నకి మన రామదాసుడికి చిన్నప్పటి నుంచే భక్తి అనేది ఒకటి అలవాటుగా వచ్చింది కాబట్టి ఆ భార్యాభర్తలిద్దరికి చెబుతున్నట్టండి. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, అదిగో భద్ర అదిగో భద్రాద్రి చారుదర ప్రకార మండపము, చారుదర ప్రకార మండపము ఇదిగో గౌతమి అంటూ భార్యాబిడ్డలకి ఇద్దరు చూపిస్తూ చక్కగా భద్రాచలం చేరాడు. కొత్త తహసీల్దారు వచ్చేటప్పటికి ఊరి ప్రజలంతా ఎదురు వెళ్ళి చక్కగా ఆహ్వానించారు తహసీల్దార్ గారిని. వెంటనే గౌతమి నదీ స్నానం చేశారు. ఆ గౌతమి నదీ స్నానం చేసి వెంటనే భద్రాచలం రామాలయానికి వెళ్ళి రాముణ్ణి దర్శించుకున్నాడండి. అరే భద్రాచలం రాముణ్ణి చూడగానే రామదాసు, అరే రామచంద్ర ఏమిటయ్యా ఇట్లా ఉన్నావు, ఇంత శిథిలమైపోయిన గుళ్ళో ఉన్నావా నువ్వు? అరే అంతకుముందు పూర్వం తమ్మల దమ్మక్క అనే ఒక శబరి స్త్రీ అక్కడ రాముడి వారికి నిత్య నైవేద్యాలు పెడుతూ ఉండేదిట, ఆ రేగిపళ్ళు అవి. తరువాత దాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. రామదాసుడికి కల్లో కనిపించి చక్కగా అక్కడికి గౌతమి నదీ స్నానం చేశాడు. భద్రాచలం రామాలయానికి వెళ్ళి వెంటనే రాముడి వారిని దర్శించుకుని తన ఉద్యోగం ఆరంభం సాగించాడు తహసీల్దార్గా. బ్రహ్మాండంగా ఆ ఊరు వాళ్ళంతా పన్ను బకాయిలన్నీ జమ ఉండిపోయినాయి. అందరికీ సౌమ్యంగా చెబుతూ చక్కగా పన్ను బకాయిలన్నీ వసూలు చేసేటండి. మొత్తం అదంతా జమ చేశాడు. మంచితో కూడా సంపాదించుకోవచ్చు అనే ఒక అధికారులను కేవలం దండించి మాత్రంతో పనిచేయకుండా చక్కగా మంచి మంచి మాటలు చెబుతూ ప్రజలందరికీ కూడా మంచి మంచి కథలు చెబుతూ ఆ ట్యాక్స్ అన్నీ చక్కగా చూశారు. తరువాత గోలుకొండ నుంచి ఆ జమాబందీ రోజులు వచ్చినాయి, ఖర్చులు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆడిట్ చేస్తారు కదా, అట్లా వాళ్ళంతా భద్రాచలం వచ్చారు. చక్కగా ఆ ఆడిట్ అన్నీ చూసి అన్ని జమాబందీ రోజులు వచ్చినాయి, ఆ ఖర్చులన్నీ చూసి మళ్ళీ తిరిగి భద్రాచలం వెళుతూ ఉండగా రామదాసుడు, అయ్యా ఒక క్షణం ఉండండి, మీరు బాగానే అన్నీ చేశారు, కానీ ఇవన్నీ భుక్తి లెక్కలండి, ముక్తి లెక్క ఒకటి ఉన్నది కదా, అది ఏమన్నా రాస్తున్నారా అని అడిగారు. అయ్యో అదేమీ లేదండి, మాకు ఎప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఎప్పుడు రాలేదు, అది ముక్తి లెక్క ఉన్నదని కూడా తెలియదు, ఎప్పుడు భుక్తి లెక్కలో ఎప్పుడు ఏదో ఒకటి రాయడమే తప్ప ముక్తి లెక్క ఒకటి ఉన్నదండి, అదేంటో తెలుసా? దేశిక బ్రహ్మోపదేశమున తన సాటి రానట్టి మేటి శ్రీరామ కోటి, దారిద్ర కలిత సంతాపమెంతయు బాపు మేటి రతనాల మేటి శ్రీరామ కోటి, బలిరే ఏతాదృశ ప్రభావమలరు రామకోటి రచించి తారక మహత్వ సిద్ధి దర్శింపుడుమయ్యా సారభతులారా గ్రామాధికారులారా. యా రామకోటి
రామకోటి రచించండి అయ్యా అని చెప్పాటండి. మనం కూడా అది చెయ్యాలి. రామదాసు వాళ్ళకే కాదు మనకు కూడా చెప్పాడు. ఊరికనే కూర్చుని ఇళ్లలో సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు గంటల తరబడి చూస్తూ ఉంటారు. కానీ చక్కగా అది పడేసి దాన్ని శత్రువాణి అని అన్నారు. దాన్ని యాక్చువల్గా సంస్కృతంలో దాని పేరు శత్రువాణి, చరవాణి కాదు, శత్రువాణి. ఎందుకని అంటే అది ఎవరైనా పట్టు కూర్చుంటే కొన్ని గంటలైనా తెలియదండి. కనుక మనం కూడా ఏం చేయాలంటే రామకోటి రచించి తారక మహత్వ సిద్ధి దర్శింపుడుమయ్య సారమతులారా గ్రామాధికారులారా. ఆ రామకోటి రచిస్తూ ఉండండియ్యా. ఖాళీ సమయాల్లో ఓన్లీ ఇవే లెక్కలు రాస్తూ ఉండేవి. భుక్తి తప్ప ముక్తి రాదయ్యా. కేవలం రామకోటి రచిస్తేనే ముక్తి వస్తుందని ఉద్యోగస్తులందరికీ చెప్పి అప్పుడే వెళ్ళపోమాకండి. మీరు గోల్కొండ ఇప్పుడే వెళ్ళేది కాదు. ఇవాళ మా ఇంట్లో వ్రతం చేస్తున్నాం దరిద్ర నారాయణ సేవ అని, చక్కగా భోజనం చేసి అప్పుడు బయలుదేరి వెళుదురుగానని చెప్పి ఇంటికి తీసుకువెళ్తాట. ఇంటికి తీసుకువెళ్ళి దరిద్ర నారాయణ సేవ చేస్తూ ఉంటారు కదా. చక్కగా వాళ్ళందరినీ కూడా గ్రామాధికారులందరినీ పిలిచి మీరు ఇటు కూర్చోండి ఆయన, ఇటు కూర్చోండి, ఏమే కమల అధికారులు వచ్చారు, భోజనం పెట్టండి, విస్తర్లు వేయండి అని చెప్పి చక్కగా అందరికీ విస్తర్లు వేసి వడ్డిస్తున్నాడండి. వడ్డన అందటం లేదని చెప్పి మీకు ప్రసాదమా, మీకు సాదమా, మీకు అన్నమా, మీకు కూర అని రామదాసుడు కూడా ఒక పళ్ళెరం తీసుకుని గబగబా వడ్డించడం సాగేటండి. ఆ రఘురాముడు 2 ఏండ్ల పసివాడు తండ్రి చాటునే అటు ఇటు తిరుగుతున్నట్ట. ఆ ఇన్ని వేల మందికి వండి వార్చిన గంజిగుంట మృత్యుదేవతాక్వంలాగా బగబగ బగబగమని ముందుతోండండి. అటుపక్కగా రామదాసుడు అన్నం వడ్డిస్తూ మీకు సాదమా, మీకు ప్రసాదమా, మీకు అన్నమా, మీకు కూర, మీకు చారా అని అడుగుతూ ఉంటే ఆ తండ్రి చాటునే అటు ఇటు తిరుగుతూ సరాసరి ఇన్ని వేల మందికి వండి వార్చిన గంజిగుంటలో చటుక్కన జారాడండి రఘురాముడు. ఆ ఒక్క క్షణంలో జారింది కాలు, సరాసరి గంజిగుంటలో పడిపోయాడు. తుకుతుకుమని మాంసపు ముద్ద పైకి తేలిందిటండి. ఆ రఘురాముడు మరణించాట. అన్ని వేల మందికి గంజిగుంట కదా, అది బగబగబగమని మండుతూ ఉంటే వెంటనే అటుగా మలిన పదార్థం పారవేయడానికి వచ్చింది కమల. సరాసరి ఆ గంజిగుంటలో ఉన్న కుమారుణ్ణి చూసి హరే రామా 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 అని ఎక్కి వేడ్చి గబాలన గంజిగుంట్లో ఉన్న కుమారుని వెంటనే పైకి లేవదీసి అరే రే రే ఇక్ష్వాకు కుల తిలక ఇంత పని చేసావుటేమిటయ్యా, ప్రసాదం ఇచ్చి తీసుకెళ్ళిపోతాయా, లేక లేక కలిగాడు కదా మాకు, ఇట్లా తీసుకెళ్ళిపోతే ఎట్లానయ్యా, నీ రాజ్యంలో ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియదంటావు కదా, నువ్వు ఇంత పని చేస్తావా అని పరిపరి విధాలుగా స్తుతించి రాముణ్ణి ఆ పైట కొంగు చెరగు కప్పి ఆ మృతదేహారాన్ని తన కడుపులో పెట్టుకున్నదటండి. ఎందుకని అంటే స్థితప్రజ్ఞ కలిగిన రామదాసుడు భార్య కదా. నేనిప్పుడు ఏడవడం ప్రారంభిస్తే అన్నం ముందు నుంచి అందరూ లేస్తారు, అరే కమలమ్మ గారు ఎందుకో ఏడుస్తోందని చెప్పి ఇంతమందికి అన్నం పెట్టి వాళ్ళని అట్లా మధ్యలో లేపటం భావ్యం కాదు కదా. అందుకని వాడు అన్నాళ్ళయ్యేంత వరకు భూదేవి అగ్నిపర్వతాన్ని ఎట్లా అయితే దాచుకుంటుందో తన కుమారుడు శరీరాన్ని కూడా పైట కొంగు కొరకు చెప్పి అట్లా దాచుకుందిటండి. భూదేవి అగ్నిపర్వతం ఎట్లా అయితే లోపల దాచుకుంటుందో యాదృచ్ఛికంగా రామదాసుడు కూడా అట్లా వస్తాడు ఏదో మలిన పదార్థం పారవేయడానికి. వెంటనే చూసి ఏంటే కమల ఏంటి అనగానే ఆ బయట కొంగు తీసి తన కుమారుడు మృతదేహాన్ని ఇట్లా పారవేసి మీరు చేసిన సేవకిది ప్రతి గొల్లుమని ఏడుస్తుందిటండి. అరే రే రే ఏడవ మాకు కమల, ఏడవ మాకు నారు పోసిన వాడు నీరు పోయాడా ఏంటి, ఏడవటం వల్ల వాడు తిరిగి వస్తాడా, పద రాముణ్ణి అడుగుదాం, భద్రాచలం రాముణ్ణి అడుగుదాం అని చెప్పి విలపింపల్ ఫలమేమి రాల్గరుగ తల్లి దిక్కు శ్రీరాముడే కల్లడన్నిటికి వెగెల్లెమ్మురారమ్ముకో వెలగుల్పొదుము వాడి ముంగిట ఈ శుద్ధ ప్రేతము ఈ పట్లు రవలెనా మాకి మొర్ర పెట్టుకొనుచు
ఈ పట్లు రవలన మాకి మొర్రపెట్టుకొనుచు చుపల్గోడము మొడమే చుపల్గోడము మొడమే. పదవే కమలా భద్రాచలం రాముణ్ణి అడుగుదాము. విలపింపన్ ఫలమేమి రాల్గొరుగ తండ్రి దిక్కు శ్రీరాముడే కలడనటికి వెగెల్లెమ్ము రారమ్ము కోవెలకున్ బోధుము వాడి ముంగిట శుత ప్రేతము. ఈ పాటలు రావాలనా అని వాడిని అడుగుదాం పదని చెప్పి సరాసరే భద్రాచలం రామదాసుడు ఆ రామాలయానికి తీసుకువెళతాడు. తన కుమారుడు మృతకలేబరాన్ని భుజం మీద వేసుకుని సరాసరి భద్రాచలం దేవాలయం మెట్టు దిగువన పెట్టి ఆ రాముణ్ణి పిలుస్తాడండి. దశరథనందన రామ దశరథనందన రామ దానవ భంజన భీమా దయానిదే శ్రీ సీతారామ దశరథనందన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. మాయాతీతుడు అయ్యా నువ్వేంటి ఇటువంటి పని చేశావు? తండ్రి బతికూర్ణంగా కుమారుడు మరణించవచ్చునా? ఇక్ష్వాకు వంశంలో ఇది సాధ్యమేనా? నువ్వు ప్రసాదించావు కదా, ప్రసాదాన్ని నువ్వు తీసుకువెళ్ళిపోవటం ఏంటయ్యా? నువ్వు బతికించావు. లేదు అంటే మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకువెళ్ళిపో, అంతేగాని కుమారుడు లేకుండా మేము బ్రతకలేమయ్యా అని చెప్పి పరిపరి విధాలుగా భగవంతుణ్ణి ప్రార్థించగా అది కుంభవృష్టి కురిసి రఘురాముడు మేలుకుంటాడు. అరే భగవంతుడా, కరుణామయుడివి కదా నువ్వు, ఆత్రత్రాణ ప్రాయునుడా, ఆశ్రిత వత్సలుడా, భగవంతుణ్ణి ప్రార్థించి నా కుమారుణ్ణి నువ్వు బ్రతికించావు కనుక నీ యొక్క జీర్ణోద్ధరణ చేస్తాను. నీ దేవాలయాన్ని, పురాతన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తాను. ఇప్పుడు భద్రాచలంలో ఉన్న రామాలయం రామదాసుడే కట్టించాడండి. ఆ భద్రాచలం రామదాసుడు రామాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తానని చెప్పి చక్కగా మొత్తం అంతా చందాలు తిరగటం ప్రారంభించాడండి. చందాలు పోగు